ఎందుకు ధర్మం తెలిసినా కొంతమంది అధర్మంగా జీవిస్తారు అంటే వాళ్ళ మనసు మలినమై అశుద్ధమై ఉన్నప్పుడు మనకి అధర్మ మార్గంలో జీవించే వారు ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళు ఏంటి అంటే మాటలు చెప్పొచ్చు కానీ మనసు మలినమైంది. ఆ మనసు మలినమైన మూలాన్ని మరి అలాగే అపరిశుద్ధం, శుద్ధత్వంలో ఉంటే ధర్మంలో ఉంటారు, అపరిశుద్ధంలో ఉంటే అధర్మ మార్గంలో ఉంటారు. మరి ఈ అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా కీడు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఇతరులకు కీడు చేసేమనుకుంటారు కానీ తనకు తానే కీడు చేసుకోవడం మొదలు పెడుతున్నాడు అనే విషయం వాళ్ళకి తెలియదు. అంటే నేను లాభం పొందుతున్నాను అనుకుంటారు. కానీ ఎప్పుడైతే అధర్మం చెయ్యాలి అని మన మనస్సుకు తోచిందో ఆ క్షణం నుంచి వాడికే కీడు తలపెట్టుకుంటున్నాడు. వాడి వల్ల తాత్కాలికంగా ఎదుటి వాడు నష్టపోవచ్చు కానీ వీడు శాశ్వతమైన దుఃఖంలోకి ఆ దుఃఖం వేపు అడుగులు వేస్తున్నాడు అనే విషయం తెలియదు. ధర్మం చాలా గొప్పదండి. పదునైన వజ్రాయుధం లాడుతుంది. అది రక్షిస్తుంది. ధర్మం ఎప్పుడూ కూడా నిన్ను రక్షిస్తుంది, అధర్మ పరములను శిక్షిస్తుంది. కానీ అధర్మంగా జీవించే వాడికి వాడే శిక్ష వేసుకుంటున్నాడు. ఎందుకు అంటే వీడికి ఇంకా అజ్ఞానం వదలలేదు. జ్ఞానవంతుడు ధర్మంగా జీవిస్తాడు, మరి అజ్ఞానంలో ఉన్నవాడు అధర్మంగా జీవిస్తాడు. ఈ పాత వాసనలు, పాత సంస్కారాల వల్ల ఆ మనస్సు మలినమై నేనేదో ఎదుటి వాళ్ళని చేస్తాను అనుకుంటాడు కానీ వాడే కర్మలు అనే పాపకర్మలు అనే శిక్ష వేసుకోవడం మొదలు పెడతాడు. ఏ క్షణాన్ని నువ్వు అధర్మము వెళ్ళావో, ఆచరణ మొదలు పెట్టావో ఆ క్షణం నుంచి నీకు నువ్వుగా శిక్ష వేసుకుంటున్నావని, మనమే శిక్ష వేసుకుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మరి ఈ విధంగా తెలుసుకున్నప్పుడు అందరూ ధర్మంగానే ఉంటారు. కానీ ఇలాంటి తెలుసున్నా ఆచరించడానికి ఎంతో నిగ్రహ శక్తి ఉండాలి. ఆ శక్తి కావాలి అంటే ధ్యానం ఒక్కటే శరణ్యం అండి, ఇంకేమీ కాదు.